హలో సనా అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, పై నెట్వర్క్ అప్లికేషన్లో సక్సెస్ఫుల్గా కేవైసీ అనేది సబ్మిట్ చేసిన తర్వాత 1 ఇయర్ బ్యాక్ నుంచి 6 మంత్స్ బ్యాక్ నుంచి రీసెంట్లీ కూడా చాలా మంది కేవైసీ అనేది సబ్మిట్ చేశారు. సో కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత 9 స్టెప్ మైగ్రేట్ టు మైనెట్. ఈ మైగ్రేట్ టు మైనెట్ ఎప్పుడు గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. సో చాలా రోజుల నుంచి ఆరెంజ్ కలర్లోనే ఉంది, గ్రీన్ ఎప్పుడు మారుతుంది అని చాలామంది ఫోన్లు తరబడి కాల్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో దీనికి సొల్యూషన్ అనేది ఏం లేదండి. సో ఈ 9 స్టెప్ ప్రాబ్లమ్కి కంపెనీ మీద డిపెండ్ అయి ఉంది. సో మన చేతులు అయితే ఏం లేదు, మనం ఏం చేయాల్సిన పని లేదు ఇది. సో మీరు 8 స్టెప్ వరకు మొత్తం గ్రీన్ కలర్లో ఉందంటే చాలు. సో మిగతా 9 స్టెప్ వచ్చేసి కంపెనీ అప్రూవల్ అయితే చేస్తుంది. సో మన చేతులు అయితే ఏం లేదు ఇది. సో మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మెయిల్ అయితే పెట్టుకోవచ్చు. సో అలాగే ఈ 9 స్టెప్ మైగ్రేట్ టు మైనెట్ ఎవరికి ఫాస్ట్గా త్వరగా అవుతుంది అంటే, సో ఎవరి కేవైసీ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇక్కడ సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో 7th స్టెప్, ఇక్కడ 7th స్టెప్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పై బ్రౌజర్లకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. అక్కడ నుంచి కేవైసీ ఆప్షన్ దగ్గరికి అయితే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ కేవైసీ అనేది మీ కేవైసీ సక్సెస్ఫుల్గా ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందా లేకపోతే టెంటేటివ్లో అయితే ఉందా, టెంటేటివ్ అప్రూవల్ అని ఉంటే కనుక ఇక్కడ మీ డాక్యుమెంట్స్ ఇంకా పెండింగ్లో అయితే ఉంది. సో రివ్యూ అనేది చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ఇక్కడ 9 స్టెప్ మైగ్రేట్ టు మైనెట్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాల్సిందే. 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఒక్కొక్కసారి మీకు సో 1 వీక్లో 10 డేస్లోనే అయిపోతుంది. సో కొందరికి 2-3 మంత్స్ కూడా పడుతుంది అనమాట. సో అర్థమైందిగా. సో ఇక్కడ కానీ కేవైసీ వెల్కమ్ కేవైసీ దగ్గర ఇక్కడ మీకు మీ కేవైసీ టెంటేటివ్లో కాకుండా పాస్ అని వస్తే కనుక, గ్రీన్ కలర్లో పాస్ అని వస్తే కనుక సో మీకు 1 వీక్ లోపలనే, 1 వీక్ కాకపోయినా ఒక 1 మంత్ లోపలనే మీకు 9 స్టెప్ మైగ్రేట్ టు మైనెట్ అనేది సక్సెస్ఫుల్గా గ్రీన్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి మైనెట్ టు మైగ్రేట్ కంప్లీట్ అయిన తర్వాత 9 స్టెప్ గ్రీన్లోకి మారిన తర్వాత సో చాలామందికి ఇక్కడ అర్థం అవ్వట్లేదు. సో మైనెట్ టు మైగ్రేట్లోకి అయితే వచ్చిన తర్వాత చాలామందికి ఇక్కడ ఏమవుతుంది అంటే 7th స్టెప్ అనేది మీరు కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత సో ఒక 10-15 నిమిషాల్లోనే మీకు సో 8th స్టెప్ కూడా మీకు ఇక్కడ గ్రీన్ అయితే మారిపోతుంది. సో ఒకవేళ 8th స్టెప్ అనేది గ్రీన్ మారకుండా మీకు బ్లూ కలర్లో ఉంటే కనుక ఇక్కడ 7th స్టెప్ అనేది మీకు కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్లో అయితే మారుతుంది. మారిన తర్వాత 8th స్టెప్ అనేది మీకు సో గ్రీన్ కలర్లో మారకపోతే సో మీ కేవైసీ అనేది ప్రాసెసింగ్లో అయితే ఉంది అని అర్థం. సో లేకపోతే మీ కేవైసీ అనేది రిజెక్ట్ అయింది అని అర్థం. ఒకసారి మీరు సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ మీద క్లిక్ చేసి చూడండి. సో రీజన్ అనేది మీకు కనిపిస్తుంది అక్కడ. సో మీ పేరు వల్ల మీకు కేవైసీ అనేది రిజెక్ట్ అయిందా లేకపోతే అదర్ వీడియో వెరిఫికేషన్ వల్ల కేవైసీ అనేది రిజెక్ట్ అయిందా అనేది సో రీజన్ అనేది కనిపిస్తుంది. సో ఆ రీజన్ మీరు కంప్లీట్ చేసే వరకు పైన ఇక్కడ టైమింగ్ డెడ్లైన్ మైగ్రేట్ టు యువర్ పై అని ఇచ్చాడు కదా, టైమింగ్ అయితే ఇచ్చాడు. సో ఈ టైమింగ్ డేట్ అనేది రన్నింగ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఇది టైమింగ్ అనేది నిలబడిపోతుందో సో మీ కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. సో అర్థమైందిగా. సో పైన డెడ్లైన్ టైమింగ్ అనేది రన్నింగ్లో ఉంటే కనుక సో 7వ స్టెప్ వరకు మీరు అందులో ఏదో ఒక స్టెప్ అనేది అన్కంప్లీట్ అయితే ఉంది, కంప్లీట్ అయితే చేయలేదు కాబట్టి మీకు టైమింగ్ అనేది డెడ్లైన్ టైమింగ్ అనేది రన్నింగ్లోనే ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ టైమింగ్ అనేది నిలబడిపోయింది అని అనుకోండి, సో సక్సెస్ఫుల్గా 7వ స్టెప్ వరకు మీరు కంప్లీట్ అయితే చేశారు. సో మీ కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో 8వ స్టెప్ కూడా మీకు గ్రీన్ అయితే మారిపోతుంది. 8వ స్టెప్ అనేది గ్రీన్లో మారిపోయిన తర్వాత సో ఇక్కడ 9వ స్టెప్ వచ్చేసి మనకు మైగ్రేట్. సో మైగ్రేట్ టు మైనెట్ అనేది కొంతమందిగా 8వ స్టెప్ కూడా మీకు గ్రీన్ మారిందంటే సో సక్సెస్ఫుల్గా 8వ స్టెప్ వరకు మీకు కంప్లీట్గా అయిపోయింది. 9వ స్టెప్ వచ్చేసి మీకు కంపెనీ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇది మైగ్రేట్ టు మైనెట్కి సంబంధించి. సో టోటల్గా ఇక్కడ గ్రీన్ కలర్ మారిన తర్వాత మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఇది అనమాట. వన్స్ ఇక్కడ మైగ్రేట్ టు మైనెట్ 9వ స్టెప్ అనేది గ్రీన్లో మారిన తర్వాత సో గ్రీన్లోకి అయితే వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంతకుముందు అయిన వాళ్ళందరికీ తెలుసు ఇది. సో తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో మైగ్రేట్ టు మైనెట్ 9వ స్టెప్ గ్రీన్లోకి మారిన తర్వాత మీ కైన్స్ మైగ్రేట్లకి ఎలా వస్తాయి అనేది సో జాగ్రత్తగా వినండి. సో 9వ స్టెప్ అనేది గ్రీన్లోకి మారిన తర్వాత ఇక్కడ చూడండి, 9వ స్టెప్ అనేది గ్రీన్లో మారిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్వెరిఫైడ్ ట్రాన్స్ఫరబుల్ మైగ్రేట్ అని ఉంటుంది. సో ఇక్కడ మైగ్రేట్లకి అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి మన కైన్స్ పై బ్రౌజర్ అప్లికేషన్లో వాలెట్ అయితే ఉంటుంది కదా, సో ఆ వాలెట్లోకి ఎలా వస్తాయి. సో చాలామందికి ఇక్కడ పై బ్రౌజర్ అప్లికేషన్లోకి రావట్లేదు. ఎందుకంటే మధ్యలో మీరు పై బ్రౌజర్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారు. పాస్పేర్ అనేది పై బ్రౌజర్కి సంబంధించి పాస్పేర్ అనేది మర్చిపోయి వేరే పై బ్రౌజర్ కొత్తగా మళ్ళీ జనరేట్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఓల్డ్ పై బ్రౌజర్లకి మీ కైన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో న్యూ పై బ్రౌజర్లకి అయితే మీ కైన్స్ అనేవి రావు అనమాట. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఫర్గాట్ పాస్పేర్కి సంబంధించి ఆప్షన్ అయితే లేదు కాబట్టి సో త్వరలో లాంచింగ్ 1 మంత్ ముందర ఈ ఫీచర్ అయితే తీసుకొస్తామని చెప్పారు. ఫర్గాట్ పాస్వర్డ్కి సంబంధించి మీరు ఏమి గెలకవద్దు. సో మర్చిపోయిన వాళ్ళు, ఆల్రెడీ పాత పాస్పేర్ మర్చిపోయిన వాళ్ళు, మీ కైన్స్ పాత వాలెట్లకి వెళ్ళిపోయిన వాళ్ళు సో అలాగే మైనింగ్ అనేది చేస్తూ ఉండండి. మీరు కొత్త వాలెట్లు క్రియేట్ చేయడము సో పదే 1-2-3 వాలెట్లు క్రియేట్ చేయడం అలా చేయవద్దండి. సో
మీరు అలాగే ఉండిపోండి. పాస్ పేర్ అనేది మర్చిపోయారంటే సో పాస్ పేర్ని ఎలా రికవర్ చేయాలి అనేది ఒకవేళ అప్డేట్ వచ్చిన తర్వాత నేను క్లియర్గా వీడియో అయితే చేస్తాను మీకు. సో ఇప్పుడు మీకు మైగ్రేట్ అయిన కాయిన్స్, పై అప్లికేషన్లో మైగ్రేట్ అయిన కాయిన్స్ వాలెట్లోకి ఎలా వస్తాయి అనేది ఎలా చెక్ చేసుకోవాలి మనము అనేది మీకు స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇక్కడ థర్డ్ స్టెప్, పై అప్లికేషన్లో ఇప్పుడు మనము 9 స్టెప్ వరకు అయితే ఉన్నాయి కదా. సో 9 స్టెప్ వరకు ఇక్కడ 3వ స్టెప్ ఉంది కదా, కన్ఫర్మ్. ఇక్కడ మీకు చూపిస్తాను, కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ కంప్లీట్ అని. సో ఇక్కడ యువర్ కన్ఫర్మ్ వాలెట్ అడ్రస్ అని ఉంటుంది 3వ స్టెప్లో. సో ఇది చెక్ చేసుకోండి, పక్కన నోట్ చేసేది పెట్టుకోండి. ఇది ఒకటి. అలాగే ఇక్కడ కింద వచ్చేసి సైన్ అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ కంప్లీట్ టోకన్స్ అని ఉంటుంది. సో దీని మీద అది క్లిక్ చేయండి. సో దీని మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి అది స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్ అడ్రస్ యూజ్డ్ టు సైన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి నోట్ చేసేది పెట్టుకోండి. సో ఇంపార్టెంట్ సైన్ అక్నాలెడ్జ్మెంట్ వాలెట్ అడ్రస్ అనమాట. సో ఇక్కడ పై బ్రౌజర్లో ఉన్న వాలెట్ అడ్రస్ సేమ్ ఉండాలి. సో అర్థమైందిగా, ఇక్కడ పై బ్రౌజర్లో ఉన్న వాలెట్ అడ్రస్ సేమ్ ఉండాలి. సో అప్పుడే మనకు 9 స్టెప్లో కూడా సేమ్ అయితే ఉంటుంది. సో అర్థమైందిగా, సైన్ అక్నాలెడ్జ్మెంట్లో ఉన్న వాలెట్ అడ్రస్, సో థర్డ్ స్టెప్లో ఉన్న వాలెట్ అడ్రస్, 9 స్టెప్లో ఉన్న వాలెట్ అడ్రస్. సో ఈ 3 చోట్ల ఒకే వాలెట్ అడ్రస్ ఉందా లేదా మీ దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ 3 చోట్ల ఒకే వాలెట్ అడ్రస్ ఉండి మీ పై బ్రౌజర్లో వేరే వాలెట్ అడ్రస్ ఉంటే కనుక, పై బ్రౌజర్లో వాలెట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అని చాలామందికి తెలియట్లేదు. సో ఇక్కడ పై టెస్ట్ పై మ్యానెట్ కిందని ఇక్కడ మీకు మధ్యలో హైడ్ అయి ఉంటుంది, కనిపించదు మధ్యలో. సో లాస్ట్ ఫస్ట్ అయితే ఉంటుంది, పక్కన కాపీ అని ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేసుకోండి, లాస్ట్ ఫస్ట్ అక్షరాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే పక్కన నోట్ చేసి పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ కాపీ అని ఉంటుంది, కాపీ మీద అది క్లిక్ చేయగానే సో ఈ వాలెట్ అడ్రస్ అనేది కాపీ అయిపోతుంది. సో పక్కన వాట్సాప్లో కానీ నోట్బుక్లో కానీ పేస్ట్ చేయండి. సో అలాగే ఇక్కడ సైన్ అక్నాలెడ్జ్మెంట్ ఉన్న వాలెట్ అడ్రస్ కూడా కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసుకోండి. సో థర్డ్ స్టెప్లో ఉన్న వాలెట్ అడ్రస్ కూడా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ పై బ్రౌజర్లో ఉన్న వాలెట్ అడ్రస్, పై అప్లికేషన్లో ఉన్న 3 చోట్ల ఉన్న వాలెట్ అడ్రస్ సేమ్ ఉండాలి. అప్పుడే మీకు ఇక్కడ మైగ్రేట్లో ఉన్న కాయిన్స్ సో వాలెట్లోకి రిసీవ్ అయితే అవుతాయి, ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా, ఇంక్స్ మీకు పై అప్లికేషన్లో 3 చోట్ల ఒకే వాలెట్ అడ్రస్, పై బ్రౌజర్లో వేరే వాలెట్ అడ్రస్ ఉంటే కనుక సో మీరు మధ్యలో వాలెట్ అనేది చేంజ్ చేశారు, పాస్ పేరు మర్చిపోయారు కాబట్టి మీరు ఏం చేశారు, జనరేట్ న్యూ వాలెట్ అనే మీద క్లిక్ చేసి కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేశారు. సో ఇంతకుముందు ఉన్న పాత వాలెట్లోకి మీ ఈ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే పోయాయి. సో రికవరీ చేసే ఆప్షన్ అయితే లేదనమాట. సో ఇది చాలామంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు పై అప్లికేషన్లో థర్డ్ స్టెప్లో అక్నాలెడ్జ్మెంట్ దగ్గర 9 స్టెప్లో అండ్ పై బ్రౌజర్ అప్లికేషన్లో ఒకే వాలెట్ అడ్రస్ ఉండాలి. ఇన్కేస్ డిఫరెంట్ ఉంటే కనుక మీకు పై బ్రౌజర్ అప్లికేషన్లో సో ఓల్డ్ వాలెట్లోకి మీకు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే పోయాయి. సో మీరు రికవర్ అనేది చేయలేరు. సో ఇంకోటి ఏమడుగుతున్నారంటే చాలామంది, సో ఓల్డ్ వాలెట్లోకి మన పై కాయిన్స్ అయితే వెళ్ళిపోయాయి, ఇప్పుడు కొత్తగా మనం జనరేట్ చేసాం కదా న్యూ వాలెట్. సో ఈ న్యూ వాలెట్లోకి ఇప్పుడు మైగ్రేట్ చేసే కాయిన్స్, మనకు మైగ్రేట్ అయ్యే కాయిన్స్ మొత్తం సో న్యూ వాలెట్లోకి రావా అని చాలామంది అడుగుతున్నారు. సో మీకు న్యూ వాలెట్లోకి రావండి. ఎందుకు రావు అనేది మీకు చెప్పాను కదా. సో ఇక్కడ సైన్ అక్నాలెడ్జ్మెంట్ అలాగే ఇక్కడ 9 స్టెప్లో వాలెట్ అడ్రస్ అలాగే మీ పై బ్రౌజర్లో వాలెట్ అడ్రస్ సేమ్ ఉండాలి, అప్పుడే మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అర్థమైందిగా, దారి లేదు. దారి లేకపోతే సో ఎలా వెళ్తాం మనము, సైన్ అక్నాలెడ్జ్మెంట్లో ఉన్న అడ్రస్ 9 స్టెప్లో ఉన్న అడ్రస్ సేమ్ పై బ్రౌజర్లో ఉండాలి. సో అప్పుడే మనకు ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి కాయిన్స్. సో అప్పటి వరకు మనకు ఎన్ని కాయిన్స్ మైగ్రేట్ అయినా కానీ ఆ పాత వాలెట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఎవరైనా సరే, ఎవరైతే పై నెట్వర్క్ అప్లికేషన్లో మైనింగ్ అయితే చేస్తున్నారో సో కొత్త వాళ్ళు, సో వాళ్ళందరూ ఫస్ట్ టైం మీరు పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటే కనుక మీ పాస్ పేరు, పై బ్రౌజర్కి సంబంధించి పాస్ పేరు అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని సో వాటిని జిరాక్స్ తీసి పెట్టుకోండి కావాలంటే. సో వాటిని జిరాక్స్ తీసి పెట్టుకోండి. సో లేకపోతే పక్కన ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. సో అప్పుడైనా మీకు జాగ్రత్తగా అయితే ఉంటుంది. సో మీరు ఎన్నిసార్లు తర్వాత మర్చిపోయినా కొత్త వాలెట్ క్రియేట్ చేసినా కానీ సో మళ్ళీ ఆ వాలెట్ అనేది రీఫ్రెష్ చేసి సో ఓల్డ్ పాస్ పేరు అనేది అక్కడ ఎంటర్ చేశారనుకోండి, సో మీకు లింక్ అయిపోతుంది. ఇది మైగ్రేట్ టు మైనెట్కి సంబంధించి అప్డేట్. 9 స్టెప్ గ్రీన్లోకి మారిన తర్వాత సో మనకు మైగ్రేట్ అవుతాయి. సో మైగ్రేట్ అయిన కాయిన్స్ వాలెట్లోకి ఎలా వస్తాయి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ 9 స్టెప్ మైగ్రేట్ టు మైనెట్ వచ్చేసి 3 months 6 months నుంచి మనకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆరెంజ్ కలర్లోనే ఉంది. సో ఎప్పుడు గ్రీన్లోకి మారుతుంది అనేది చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. సో ఇది సర్వర్ ఇష్యూ వల్ల మనకు గ్రీన్లో మారట్లేదు, మైగ్రేట్ టు మైనెట్ అవ్వట్లేదు, సర్వర్ ఇష్యూ మాత్రమే ఇది. సో మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కేవైసీ సక్సెస్ఫుల్గా 7th 8th స్టెప్ వరకు కంప్లీట్ అయితే చేసాము. సో 9 స్టెప్ వచ్చేసి కంపెనీ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి కంపెనీ సర్వర్ ఇష్యూ వల్ల ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. నేను ఆల్రెడీ కంపెనీ
పై నెట్వర్క్ టీంతో నేను చాట్ చేసా, వాళ్ళతో మాట్లాడా కూడా నేను. సో కంపెనీ సర్వర్ ఇష్యూ వల్ల డిలే అయితే అవుతుంది స్టెప్ బై స్టెప్. ఎందుకు డిలే అవుతుంది అంటే, సో ఇంతకుముందు చాలామంది చేయగానే 80 స్టెప్ వరకు కంప్లీట్ అవ్వగానే సో 2-3-4 డేస్లోనే మైగ్రేట్ కూడా కంప్లీట్ అయ్యేది, 9 స్టెప్ కూడా కంప్లీట్ అయ్యేది. చాలామందికి నేను చేశాను ఇంతకుముందు. సో ఈ మధ్య ఏమైందంటే మ్యానెట్ లాంచ్ దగ్గర ఉంది కాబట్టి అందరికి డెడ్లైన్ ఇచ్చాడు కదా, కేవైసీకి సంబంధించి డెడ్లైన్ టైమింగ్ ఇచ్చేసరికి అందరు కేవైసీ అనేది చేయడం వల్ల సో ఒకేసారి లోడ్ సర్వర్ మీద వచ్చేసరికి సో ఈ ఇష్యూ అయితే వచ్చింది అని నాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కాబట్టి మీకు షేర్ అయితే చేస్తున్నాను. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, వెయిట్ చేయాల్సిందే. ఇది స్టెప్ బై స్టెప్ 1 అందరికీ మైగ్రేట్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఏమి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరికీ ఆల్మోస్ట్ ఎవరెవరికి ఇక్కడ పైన టైమింగ్ డెడ్లైన్ ఆగిపోయిందో, కేవైసీ సక్సెస్ఫుల్గా 80 స్టెప్ వరకు గ్రీన్లో అయితే మారిందో సో వాళ్ళందరికీ మైగ్రేట్ టు మ్యానెట్ 100% అవుతుంది. సో నవంబర్ లాస్ట్ కల్లా లేకపోతే డిసెంబర్ 10వ తారీఖు 15వ తారీఖు కల్లా అందరికీ మైగ్రేషన్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయాలి అంతే. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.